మిత్రభేదం 11వ కథలోకి ప్రవేశిద్దాము. గత కథలో మనం సంజీవకుడి ద్వారా పెంగళికుడికి ప్రమాదం ఉందని దమనకుడు చెప్పినప్పుడు సంజీవకుడు నన్ను ఏం చేయగలడు, వెళ్ళగొట్టేస్తానన్నప్పుడు, అలా వెళ్ళగొడితే మీకు అపకారం చేయొచ్చు, అతని స్వభావం ఎటువంటిదో మనకి తెలియదు కదా. స్వభావం తెలియకుండానే చోటు ఇచ్చి కష్టం తెచ్చిపెట్టి ఉన్నారు. పూర్వం ఒక నల్లికి స్వభావం తెలియక చోటు ఇచ్చిన ఒక పేను తన ప్రాణాన్నే పోగొట్టుకున్నది అనే కథ చెప్పడానికి దమనకుడు కథ ప్రారంభించాడు. నల్లి పేను కథలోకి వెళ్దాము. మందవిదర్పణి అనే పేను ఒకటి ఉండేది. అది రాజుగారి మందిరంలో జీవిస్తున్నది. సరే, ఆ మంచంలో అది ఉన్నది. రాజు మంచి నిద్రలో ఉన్నప్పుడు అతని రక్తం పీల్చి తాగుతుండేది. ఒకరోజు దిండికమనే నల్లి ఒకటి ఆ మంచం మీదకు వచ్చింది. పేను ఆ నల్లి మర్యాద చేసి, ఇలా ఎందుకు వచ్చావు అని నల్లిని అడిగింది. పేను బావా, నేను ఎందరి రక్తమో తాగాను, కానీ రాజుగారి రక్తం తాగలేదు. పంచభక్ష పరిమాణాలు తినే రాజుల రక్తం చాలా రుచిగా ఉంటుందని విన్నాను. కాబట్టి ఒకసారి ఆ రక్తం రుచి చూడాలని అనుకుంటున్నాను. నీవు ధర్మాత్ముడివి, నా కోరిక తీర్చవా అని అడిగింది. నల్లి ప్రాధేయపడుతుంటే పేను కాదనలేకపోయింది. అలాగే జాగ్రత్తగా నడుచుకోవాలి, రాజుగారికి నిద్రాభంగం కలగకుండా రక్తం తాగాలి అని సరే జాగ్రత్తలు చెప్పి, సరే నల్లే ఒప్పుకుంది కదా. నల్లికి ఆనందమే. ఆ రోజు రాత్రి రాజుగారు మస్తుగా తిని మంచం మీద హాయిగా నిద్రకు ఉపక్రమించారు. రాజుగారికి బాగా నిద్ర పట్టక ముందే నల్లి గట్టిగా కుట్టి రక్తం తాగడం మొదలెట్టింది. వెంటనే రాజుగారికి మెళుకు వచ్చింది. భటులు పిలిచాడు. ఒరేయ్, ఇక్కడ నాదేదో కుడుతోంది, ఇక్కడ చూడండి అన్నాడు. సరే, భటులు మంచం అంతా వెతికి మొత్తానికి తలగడి కింద నక్కి ఉన్న పేనుని చూసి ఇదే మన రాజుగారిని కుట్టి ఉంటుందని ఆ పేనుని చంపేశాడు. కనుక ఎదుటివారి స్వభావం తెలుసుకోకుండా దగ్గరకు చేర్చుకోకూడదు. చేర్చుకున్నట్లయితే ఇటువంటి ప్రమాదం ఉండే అవకాశం ఉంది అని దమనకుడు పేను నల్లి కథ చెప్తాడు. అంటే నల్లి యొక్క స్వభావము తెలుసుకోకుండా ఇక్కడ పేను దానికి ఆశ్రయం ఇచ్చినప్పుడు అప్పుడు ఆ పేనుకే ఎంతటి ప్రమాదం వచ్చిందో మనం చూసాం ఇక్కడ. అలాగే ఇక్కడ మిత్రుల విషయంలో అయితేనేమి, ఇరుగు పొరుగు వారి విషయంలో అయితేనేమి, ఎవరి విషయంలో అయినా సరే స్వభావం పూర్తిగా తెలియకుండా వారితో స్నేహం చేయటం కానీ, వారితో వ్యవహారం నడపడం కానీ ప్రమాదం అని మనకి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఒకసారి జరిగిన ఒక విషయాన్ని చెప్తే మరింత బాగుంటుంది. ఒకతను రోడ్డు మీద ఒక సంచితో ఒక దారిలో వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఏదైనా వెహికల్ వస్తుంది, లిఫ్ట్ వస్తుందా అని చెప్పేసి లిఫ్ట్ తీసుకుందామని. ఇంతలో వేరే అతను వస్తూ ఆ దారిలో పెడుతూ ఉంటే సరే లిఫ్ట్కి ఆపాడు, ఎక్కాడు. సరే, అతను లిఫ్ట్ ఇవ్వడం పెద్ద నష్టం ఉంది, ఆధారే కదా అని చెప్పేసి లిఫ్ట్ ఎక్కాడు. కొద్ది దూరం వెళ్ళేసరికి పోలీస్ స్టేషన్ దగ్గర వీళ్ళిద్దరిని పట్టుకుని ఆఫ్ చేసి బండి పక్కన లాగేసి వాళ్ళిద్దరిని వాళ్ళ చేతిలో ఉన్న సంచి తీసుకొచ్చుకుని ఎక్కిన అతని చేతిలో సంచి తీసేసుకుని వాళ్ళిద్దరిని సెల్లో వేయడం జరిగింది. ఇంతకీ ఏమిటి అంటే, ఆ సదరు వ్యక్తి ఆ సంచితో వెయిట్ చేస్తున్నటువంటి వ్యక్తి దగ్గర ఏవో దొంగ నోట్లు ఏదో సంథింగ్ ఏదో నేరం అతని దగ్గర ఉంది. అతని గురించి పోలీసులు వలపన్ని ఉన్నారు. సరే, అతను ఇతను లిఫ్ట్ అడగడం, వెళ్ళిపోదామని చెప్పి, కానీ పోలీసులు అది గ్రహించి పట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఈ లిఫ్ట్ ఇవ్వడంలో ఈ వ్యక్తి
అతని పరిస్థితిని ఏమాత్రం కూడా గమనించకపోవడం అనేది ఇక్కడ మనం చూడొచ్చు. అంటే అక్కడ నిజానికి స్వభావం తెలిసే అవకాశం లేదు. అయినప్పటికీ కూడా ఆ ప్రమాదం అతనికి ముంచుకొచ్చింది. ఓ జీవితకాల పాఠం నేర్పింది. ఒకసారి అతన్ని గమనించటం, ఏదన్నా చూడంగానే అందరూ తెలియరు. అటువంటి ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉన్నది. అలాగే స్నేహంలో కూడా నిజమైన స్వభావం తెలుసుకోకుండా చెడు స్నేహం అనేది కొనసాగిస్తే భవిష్యత్తులో ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్నేహితుల్లో కూడా వాళ్ళు చేసే నేరంలో మనల్ని భాగస్థుల్ని చేయొచ్చు. ఉత్తప్పుడు మామూలుగా స్నేహంలో తిరిగినప్పటికీ కూడా వాళ్ళు చేసే నేరంలో మనం ఇరికిచ్చి మనల్ని కూడా ఇబ్బంది పెట్టొచ్చు. చెడు స్నేహాలు అటువంటివి ఉంటాయి. ఎంచేతంటే మంచి స్నేహం మనం శ్రమించి కష్టపడి నిలుపుకోవాల్సి ఉంటుంది. మంచి స్నేహాలు తక్కువగా ఉంటాయి కాబట్టి చెడు స్నేహాలు సులువుగా ఏర్పడతాయి. అవి దట్టంగా అలుముకుంటాయి. వాటంతటా చెడు స్నేహాలు అవే వచ్చి మనసుని ఆక్రమిస్తాయి. మన చుట్టూ తిరుగుతాయి. మనల్ని రోజుల తరబడి మెప్పిస్తాయి. మనకేం కావాలో వాటి గురించి ఆలోచిస్తే మనకి ఆఫర్ చేస్తాయి చెడు స్నేహాలు. మన యోగక్షేమాలు చూస్తాయి, మన సలహాలు ఇస్తూ ఉంటాయి, మనకి సహాయం చేస్తూ ఉంటాయి. వాటి పర్పస్ వేరే ఉంటుంది. చెడు స్నేహాల పర్పస్ అంచేత అది ముందే కనిపెట్టకపోయినట్లయితే ఆ స్వభావం ప్రతి అడుగడుగున భవిష్యత్తులో అనేక కష్టాలు, ఇతను కూడా నేరస్తుడే భాగస్థుడయ్యే పరిస్థితి ఉంటుంది. స్వభావం తెలుసుకొని కష్టం. అంచేత ముందు మనం చెప్పుకున్నటువంటి లిఫ్ట్ సంగతి కూడా ఆలోచిస్తే ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని దూరంగా గ్రహించలేకపోవడం కొంత ఇబ్బందికరంగా అతనికి పరిణమించిందని అనుకోవాలి. అంత వెనువెంటనే అంత స్వభావం గ్రహించే శక్తి ఉండకపోవచ్చు. కానీ కొంత అవసరం అనేది మనకి ఆ కథ ద్వారా తెలుస్తుంది. ఎవరికైనా మనం ఏదన్నా చిన్న సహాయం చేస్తున్నప్పటికీ కూడా వ్యక్తిని గమనించి, వ్యక్తి యొక్క పరిస్థితిని గమనించి ఆ ఒక్క క్షణంలోనే తెలుసుకునే పక్షంలో ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సరే, మనం చెప్పుకున్నటువంటి తర్వాత స్నేహంలో అనేది మనం గమనించుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ముందుగా తెలియదు, మంచివాడు చెడ్డవాడు ఒకేలా ప్రవేశిస్తారు మన జీవితంలో. ప్రవేశించినప్పుడు మనమే వాటిని తేడా చూడాల్సి ఉంటుంది, గ్రహించాల్సి ఉంటుంది, ఆ విధంగా ఆలోచించాల్సి ఉంటుంది. నిజంగా సాధారణంగా సహాయ గుణం, జాలి గుణం ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ ఆలోచించరు. మనం సహాయం చేస్తున్నామా, జాలి చూపిస్తున్నామా, మన బాధ్యతగా ఉంటున్నామా, మానవతగా ఉంటున్నామా, ఇవన్నీ ఆలోచించడంలో అవతల వ్యక్తి గురించి ఆలోచించలేని పరిస్థితి ఉంటుంది. అటువంటప్పుడు ఇటువంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రెండు వైపులా ఆలోచించాలి. మనకి వెహికల్ పర్ఫెక్ట్‌గా వస్తేనే సరిపోదు. మనకి ఎదురుగుండా వచ్చే వ్యక్తికి కూడా బాగా వచ్చా లేదా వెహికల్ అనేది మనం తెలుసుకొని, గమనించుకొని రోడ్డు మీద బండి నడపాల్సి ఉంటుంది. అవతల వ్యక్తి సరిగ్గా రాకుండా రోడ్డు మీదకి వచ్చేస్తే కూడా మనం కరెక్ట్‌గా వెళ్తున్నా కూడా అవతల వ్యక్తి రాంగ్ రూట్‌లో వచ్చి తప్పుడు పద్ధతిలో వచ్చి మనల్ని యాక్సిడెంట్ చేయొచ్చు. అటువంటి ప్రమాదాలు కూడా జరుగుతాయి. అంచేత ప్రధానంగా ఏంటంటే మన గురించి ఆలోచించుకునే క్రమంలో ఎదుటి వ్యక్తి కూడా, పరిస్థితులను కూడా వీటి మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అంతే తప్ప మనం జాలి పడుతున్నామా, మనం జాలి హృదయంతో ఉన్నామా, జాలి చూపించలేకపోతున్నామా, దయ మనం ఏమన్నా కఠినంగా ఉంటున్నామా, ఇలాగ ఆలోచించుకుంటే ఇవన్నీ అర్థం కావు. మన జాలి స్వభావంతో పాటు ఎదుటివాడి స్వభావం కూడా తెలుసు. వాడు అర్హత ఉందా లేదా, మన దయకి జాలికి వాడికి అర్హత ఉందా లేదా, అది కూడా తెలుసుకోవాలి. ఇలా కనిపెట్టకపోతే ప్రమాదాల్లో పడటం ఖాయం. అంచేత ఈ కథ ద్వారా, నల్లిపేను కథ ద్వారా మనం సహాయం చేయదలుచుకున్నా, ఎవరికైనా ఉపకారం చేయదలుచుకున్నా తప్పనిసరిగా అవతల వాళ్ళ స్వభావాన్ని తెలుసుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నించాలి. అలా ప్రయత్నించకుండా మన మంచిదనం, మన మర్యాద కొద్దీ ముందుకెళ్ళినట్లయితే పేనుగు పట్టిన గతే పడుతుందని చెప్పేసి ఇక్కడ దమనకుడు పింగళకుడికి చెప్పడం జరిగింది. సరే, తరువాత మరి అయితే సంజీవకుని శక్తి ఏమిటి, అతను నాకెలా హాని చేయగలడు అని పింగళకుడు అడుగుతాడు. సరే, నువ్వు చెప్పాను కదా బాగానే ఉంది.
మరి అతని శక్తి అంత శక్తివంతుడా? ఏ రకంగా అతను నాకు హాని చేయగలుగుతాడు? ఇప్పుడు నాకు కూడా ఉండబోతున్నాడు గాబట్టి అని అడుగుతాడు. సరే దాని గురించి మనము వచ్చే కథలో తెలుసుకుందాం.